చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రీస్ట్ పూజారి ఎవరైతే ఉన్నారో రంగరాజన్ ఆయన మీద జరిగినటువంటి దాడి చాలా దారుణమైనటువంటి దాడి. అది చేసిన వీరరాఘవరెడ్డి అనే అతను అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం చాలా వీడియోలు చేసాం చూడండి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే బేసిక్ గా ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామరాజ్యం.net అనే వెబ్సైట్ లో వాళ్ళు స్వయంగా వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆయన కొడుతూ, ఆయన తిడుతూ, ఆయనతో మాట్లాడుతూ, వాళ్ళ కొడుకును కూడా కొట్టారనే ఆరోపణలతో కేసు ఫైల్ అయింది. ఒక 20 మంది నల్ల దుస్తులు వేసుకుని ఈయన ఇంటికి వెళ్ళి, మీరు రామరాజ్య స్థాపనకి మీరు సపోర్ట్ చేయట్లేదు, అసలు మీకు రాజ్యాంగం ఏం తెలుసు, ఈ రకంగా ఉంది ఈరోజు రాజ్యాంగం భారతదేశంలో, చాలా దారుణంగా అయిపోతుంది అనేసి తీవ్రంగా ఆయన మందలించడం, దూషించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఒక ధర్మ రక్షణ రామరాజ్య స్థాపన అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో కూడా రకరకాల స్పీచెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7-8 సంవత్సరాల క్రితం కూడా ఆయన వీడియోలు చూశాను, రాఘవరెడ్డి అని. అప్పుడు చాలా పాజిటివ్గా, అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండాలరా అనిపించేలా ఉన్నాడు. కానీ ఇప్పుడు చూసినటువంటి వీడియోలో చాలా కన్ఫ్యూజింగ్ వ్యక్తిలా, చాలా ఏదో ఇన్స్టేబుల్ మెంటల్లీ ఉన్నాడు అనిపించేలాగా ఉంది. అయితే ఇక్కడ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా వాళ్ళు ఎందుకు దాడి చేశారనే రీజన్ రాస్తున్నప్పుడు రంగరాజన్ గాని, ఆయన కొడుకు సౌందరరాజన్ గాని వాళ్ళు ఏం రాశారంటే, ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ ఈ వ్యవహారం అంతా వదిలేసి రామరాజ్యంలో నేను జాయిన్ అవ్వాలని వాళ్ళు బలవంత పెట్టారు. నా కొడుకు నన్ను, మేము వదలం అన్నాము. ఈ గుడే మాకు, చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్, డాలర్ బాలాజీ అంటారు. ఇక్కడికి వెళ్తే వీసా వచ్చేస్తుంది, ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే వీసా ఈజీగా వస్తుంది అని చెప్పి చాలా మంది నమ్మకం. చాలా మంది ఆ గుడి చుట్టూ తిరుగుతారు. కోరుకున్న 11 ప్రదక్షిణలు తిరిగి ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మొక్కు వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే తీర్చుకోవాలి ఆ మొక్కు అనే కాన్సెప్ట్ ఉంటుంది. విపరీతంగా జనాలు తిరుగుతూ ఉంటారు. మీరు ఉంటే చాలా మంది తెలుసు. అయితే ఇక్కడ వస్తున్న బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ వాళ్ళ కోరిక అది కాదంట. ఈయన రామరాజ్యంలో చేరటం వల్ల వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ కూడా పెట్టారు. నేను వేరే వీడియోలో పెట్టే చూడండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించి. వాళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. నెల నెల 15,000 జీతం, ఉండడానికి ఇల్లు, ఫుడ్ కూడా పెడతాం అనేసి రామరాజ్యంలో జాయిన్ అవ్వడం చాలా మంది ఇన్వైట్ చేశారు. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇవ్వడానికి, కానీ ఇన్వైట్ చేశారు. ఇందులో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, అదే వాళ్ళ కోరిక ఏంటంటే, ఈయన వచ్చి జాయిన్ అవ్వడం కాదు, జాయిన్ అయితే కూడా ఆయన తర్వాత కూడా ఎవరైతే ఈ గుడికి వేలాది మంది, రోజుకి లక్షల మంది వస్తారు ఈ గుడికి, నెలకి ఈజీగా లక్షల మంది వస్తారు. మొన్న మధ్య ఏదో వ్రతం లాంటిది ఏదో పెడితే పిల్లల పొట్లు, సంతానం రిలేటెడ్, అబ్బో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అంతమంది వచ్చారు. ట్రాఫిక్ ఎన్నో కిలోమీటర్లు జామ్ అయిపోయింది, అంతమంది వచ్చారు. సో విపరీతం జనం వస్తారు. సో ఇంత జనం వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతం మందిని రామరాజ్యం గురించి మీరు మైక్లో చెప్తూ ఉంటాడు ఈయన. ధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం, హిందూ ధర్మం, ఇవన్నీ చెప్తున్నటువంటి ఈయన రామరాజ్యం వైపు వాళ్ళందరూ తిప్పాలనేది వీళ్ళ యొక్క మేజర్. అసలు ఆ కండిషన్ కోసం వీళ్ళు ఈయన వెనకాల పడింది. ఈయన ఒప్పుకోకపోతే ఆయన మీద దాడి చేసింది.